ఆశిద్దాం. నష్టాల్లో కూరుకుపోతున్న రైతన్నకు పాడి పరిశ్రమ కాసుల వర్షం కురిపిస్తోంది. పాల ఉత్పత్తులపై అవగాహన, పాల సేకరణలో ప్రోత్సాహం, సరైన మార్కెటింగ్ విధానం పాడి పరిశ్రమకు ప్రాణం పోస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో సేకరించిన పాలకు మంచి ధరను అందిస్తూ వినియోగదారులకు నాణ్యమైన పాలను సరఫరా చేయడంలో ఒంగోలు డైరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు సేవలు మరువరానివి. అభివృద్ది పదంలో పయనిస్తున్న ఒంగోలు డైరీ విజయ ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లాలో పాల విప్లవానికి నాంది పలికింది ఒంగోలు డైరీ. పాలక వర్గం, క్రమశిక్షణతో పనిచేసే ఉద్యోగులు, నాణ్యమైన పాలను సరఫరా చేస్తున్న రైతుల కారణంగా డైరీకి మంచి ఫలితాలొస్తున్నాయి. డైరీ ఇంతగా అభివృద్ది చెందడానికి కారణం చైర్మన్ చల్లా శ్రీనివాసరావు. గత పాలక వర్గాల కన్నా మంచి ప్రణాళికలతో డైరీని ముందుకు నడిపిస్తున్నారు. చల్లా శ్రీనివాసరావు తీసుకున్న నిర్ణయాలు డైరీని లాభాల బాట పట్టేలా చేశాయి. రెండవసారి ప్రకాశం జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒంగోలు సమీపంలోని పేర్నమిట్టలో డైరీ స్థాపించారు. డైరీ అంచెలంచెలుగా తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించింది. ఫలితంగా 10 ఏళ్లలోనే డైరీకి మంచి ఫలితాలొచ్చాయి. శ్రీనివాసరావు చైర్మన్ గా బాధ్యతలు తీసుకునే సమయానికి 46 కోట్ల రూపాయల మేరకు అప్పుల్లో కూరుకుపోయిన డైరీ నేడు అప్పులు పూర్తిగా చెల్లించే స్థాయికి చేరుకుందంటే చల్లా శ్రీనివాసరావు కృషి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2003లో నేను చైర్మన్ అయినప్పుడు 46 కోట్ల రూపాయల అప్పుతోటి నాకు అప్పు చెప్పడం జరిగిందండి. ఎన్డీడీబీ వాళ్ళకి 46 కోట్ల అప్పున్నాం. ఆ తర్వాత మేము ఎన్డీడీబీతో ఒప్పందం చేసుకుని 7 సంవత్సరాల వ్యాపార ఒప్పందంతో బిజినెస్ అంతా వాళ్ళు చేసేది. ఓన్లీ ప్రొక్యూర్మెంట్ సిస్టంలో మేము ఉండేది. పాలు తెచ్చి వాళ్ళకి ఇచ్చే విధంగా చేసుకొని 7 సంవత్సరాలు నిన్న నవంబర్ 31కి కంప్లీట్ అయిపోయి డిసెంబర్ 1 మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. డిసెంబర్ 1 నాటికి 46 కోట్ల రూపాయలు అప్రూవ్ అయిపోయి మేము ఈ జిల్లా రైతులు మేమంటే ఈ జిల్లా రైతులు రుణముక్తులైనాము. దీని ద్వారా వచ్చే సంవత్సరం నుంచి వచ్చే ఆదాయాలు కూడా రైతులకి బోనస్ రూపంలో పంచేదానికి కూడా రాబోయే రోజుల్లో జరుగుద్దనేది నేను ఆశిస్తున్నాను. పాడి రైతుల సమస్యలు తెలుసుకుని గిట్టుబాటు ధర ఇచ్చి పాలను సేకరించారు. సేకరించిన పాలను సక్రమమైన పద్ధతిలో నిల్వ చేసి వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. పాలపొడి ఫ్యాక్టరీ కూడా స్థాపించి ప్రణాళికాబద్దంగా మార్కెటింగ్ చేసి లాభాలు ఆర్జించేలా డైరీని తీర్చిదిద్దారు చల్లా శ్రీనివాసరావు. పాడి రైతులు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ఒంగోలు డైరీ గేదెలకు ఇన్సూరెన్స్ అవకాశాన్ని కల్పించింది. ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా స్వయంగా డైరీ కట్టే విధంగా చర్యలు తీసుకున్నారు చైర్మన్ చల్లా శ్రీనివాసరావు. దేశంలో ఎక్కడా లేని విధంగా పశువులను ప్రమాదాల నుంచి రక్షించేందుకు అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా ఇక్కడ అమలు చేస్తున్నారు. అంబులెన్స్ లో 24 గంటల పాటు పశువుల డాక్టర్ను అందుబాటులో ఉండే విధంగా పాలకవర్గం చర్యలు తీసుకుంది. 12 కోట్ల రూపాయల నాబార్డు రుణాలను సబ్సిడీపై రైతులకు పంపిణీ చేశారు. రైతులకు పైసా ఖర్చు లేకుండా పత్తి చెక్క, తవుడును రైతులకు అందిస్తున్నారు. పాలకవర్గం అందజేస్తున్న సహకారం, రైతుల మద్దతుతోనే ఒంగోలు డైరీ లాభాల బాట పట్టడానికి కారణమంటున్నారు చైర్మన్ చల్లా శ్రీనివాసరావు. 25% సబ్సిడీతో విజయ బ్యాంకు నుండి రైతులకు రుణాలిప్పిస్తూ డైరీని అభివృద్ది పథంలో నడుపుతున్నారు చల్లా శ్రీనివాసరావు. రైతులకు మేము 25% సబ్సిడీతో లోన్లు ఇప్పిస్తున్నామండి. నాబార్డు సహాయంతో అంబులెన్స్లు పెట్టి ఎక్కడ ఫస్ట్ మేమే పెట్టాం. భారతదేశంలోనే అంబులెన్స్ అనేది ఎవరికి లేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని చూసి కృష్ణా యూనియన్ కానీ కరీంనగర్ కానీ వీళ్ళందరూ పెట్టుకోవడం జరిగింది. అంబులెన్స్ తయారు చేసి దానికి ఒక సపరేట్ డాక్టర్లు పెట్టి 24 అవర్స్ సర్వీస్ పెట్టాం. ఎప్పుడు గేదెకు బాగాలేకపోయినా ఫోన్ చేస్తే 1.5 అవర్లో ఈ జిల్లాలో ఏ మూలకైనా మా అంబులెన్స్ వెళ్ళి ఆ రైతుకి ఇబ్బంది రాకుండా ఈ రోజుల్లో 60,000, 70,000 రూపాయల గేదెలు అమ్ముతాను. ఒక గేదె చనిపోతే చిన్న ఫ్యామిలీ 1 ఎకరా పొలం పోయినట్టు ఫీల్ అవుతారు. ఈ కష్టం నుంచి వడ్డేసేదానికి మేము పశు సంక్షేమ పథకం పెట్టి ఇన్సూరెన్స్ కూడా మేమే చేస్తున్నాం. రైతుకి గేదె ఏదైనా ప్రాబ్లం వచ్చి అకాలంగా మరణం చెందితే దానికి ఇమ్మీడియట్ గా దాని పూర్తి స్థాయి ప్రీమియం మేము వితిన్ 5 రోజులు 6 రోజుల లోపలనే మేము పూర్తిగా వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. రైతుకి ఏ పరిస్థితుల్లో నష్టం లేని విధంగా మేము పాటుపడతాం. రాష్ట్రంలోనే తొలిసారి పశువులకు అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన ఒంగోలు డైరీ భవిష్యత్తులో మంచి ఫలితాలు సొంతం చేసుకోవాలని కోరుకుందాం. పాడి రైతులకు అండగా నిలిచి